మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కొండవరం గ్రామంలో ఉన్నాము. నిన్న ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఉప్పాడ సందర్శనార్థం వెళుతుండగా మార్గం మధ్యలో కొండవరంలో అయితే ఆగడం జరిగింది. అక్కడ ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఒక ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లులు, కొంతమంది తల్లులు జస్టిస్ ఫర్ చక్రధర అని చెప్పి ప్లకార్డు పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి రాక కోసం రోడ్డు మీద ఆ ప్లకార్డు పట్టుకుని ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అది చూసి తన కాన్వా ఆపి మరి ఏం జరిగింది ఏంటి అనేది వివరం తెలుసుకునే ప్రయత్నంలో వాళ్ళతో మాట్లాడడం అది సోషల్ మీడియాలో అయితే వైరల్ అవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అది చూసిన సుమన్ టీవీ అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం కొండవరం గ్రామానికి రావడం అయితే జరిగింది. దాని గురించి మనం ఆరా తీయడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. ఇది సాధారణ కుటుంబం, వాళ్ళు చాలా సామాన్యులు. అయితే ఆ కుర్రాడు, వయసుకు వచ్చిన కుర్రాడు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది అసలు విషయం అనేది. వచ్చి బండి చక్రధరని అడిగితే ఇది నేనేంటి సార్ అని లేచి చేతులు కట్టుకుని ఏంటి నేను కూర్చున్నాడండి అంటే మీరు ఎస్సీ గారు రమ్మన్నారు, రావాలన్నారు. ఏంటి అన్నాను. నేనే కూడా లేచి ఏంటి మొన్న కేసులు లేవన్నారు కదండి, మళ్ళీ ఇవాళ తీసుకెళ్తున్నారంటే ఒకసారి రమ్మన్నారమ్మా, మళ్ళీ వచ్చేస్తాడు అన్నాడు. అంతేంటి వెళ్ళాక 11 గంటలకు వచ్చాడండి. రాత్రి 11 గంటలకు వచ్చి ఇంకేమీ మాకేమీ చెప్పలేదండి. పొద్దున్న లేట్లోకి ఇది జరిగిపోయింది. పొద్దున్న లేచి చూసేటప్పటికి వేలాడున్నాడండి. ఏం జరిగిందో మాకు తెలియదండి. తీసుకొచ్చారండి. ఇక్కడ పెంచిన తల్లి ఉన్నారు అంటే ఈవిడ కన్న తల్లి చిన్నప్పుడే అబ్బాయిని పెంపకానికి ఈవిడికి ఇచ్చారంట. అయితే పెంచిన తల్లి తనకి భర్త కూడా లేడు, తన బిడ్డని పెంచుకుని తన సాయశక్తిలో వడ్డీ తన ప్రయోజనవంతులు చేయాలని ఈ తల్లి ఎంతో ఇదే 26 సంవత్సరాలు ఈ తల్లి ఎంతో ప్రేమించి తనని ప్రయోజనవంతులు చేయాలని పెంచింది. అయితే ఈ తల్లి పెంచిన తల్లి, ఈ తల్లిని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏంటి మీ బాధ, ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు, ఏం జరిగింది? మాటలు నోట్లోంచి మాట కూడా రావడం లేదు. ఎందుకంటే ఈ వయసులో కన్న కొడుకు, పెంచిన కొడుకు మమకారం, ఎందుకంటే ఎదిగొచ్చిన కొడుకు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటది అనేది ఒక కన్న తల్లిగా, పెంచిన తల్లిగా ఆ గర్భశోకం అది ఎవరో తీర్చలేనిది. ఖచ్చితంగా దీని గురించి డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. అదే విధంగా ఇక్కడ అసలు సంఘటన ఏం జరిగింది అనేది ఇక్కడ పెళ్లి చేసుకుని వచ్చిందండి. 3 సంవత్సరాలు అయిందండి. అయితే ఇలాగ కాలేజీకి వెళ్తే కాలేజీ బుక్కులు వాళ్ళ ఇంట్లో పెట్టేసేసి ఆ పిల్లోని తీసుకుని పోయిందంటండి. మరి కాకినాడలో ఎక్కడో పెళ్లి చేసుకుని వచ్చిందంటండి. మనకి ఎవరికి తెలియదండి ఆ గొడవ. నా సాయంత్రం 5-6 అవ్వాక ఇలా తెలిసిందండి. ఎలాగంటే వాళ్ళు ఆమె వచ్చి ఈమెను కొట్టిందండి. వీళ్ళు మూడు వెళ్ళాలని ఆమెనే పెంచుకున్న ఆవిడని కొట్టిందండి. కొట్టేస్తే మేము బయటకు వచ్చామండి. వచ్చేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారని కొట్టేసి వాళ్ళ అల్లుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోవటానికి. ఈ లోగాలో మరి పోలీస్ స్టేషన్లో ఏమైందంటే ఆ పిల్లోని కూర్చోబెట్టారంటండి. పిల్లని పుత్తి తెంపేసుకో నువ్వు అన్నారంట. అబ్బాయి నాకు కుదరదు, నాకు ఆయన కావాలని ఆ పిల్ల కూడా అన్నదంటండి. అబ్బాయి అలా కాదు, నీకు మైనర్ తేలేదు, 6 నెలల తర్వాత చేస్తామన్నారంట. చేస్తామని ఎస్సీ గారు గట దగ్గర పెట్టుకున్నారండి. అమ్మనే పెంచిన అమ్మని ఇంటికి పంపించేసారండి. ఆ తర్వాత ఆ పిల్ల పుత్తులు తీసేసి ఇచ్చేయమన్నారంటండి. ఇచ్చేసిందంట. ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోమన్నారంట. పిల్లని తీసుకొచ్చేసారండి వాళ్ళు పోలీసులు గట. తర్వాత వచ్చారండి. పిల్లోడిని అక్కడ ఉంచేసుకున్నారండి. ఉంచేసుకుని నీది మైనర్ తిరగకుండా పెళ్లి చేసుకున్నావు కదరా నీకు కేసు అన్నారంటండి. సరే అలాగే కేసు అనేసి కేసు చేసాడండి. కేసు అయిన తర్వాత జైన్ చేయాలని సబ్ జైన్ చేయమన్నారండి. సబ్ జైన్ కూడా చేసాడండి. పిల్లోడు 3 నెలలు చేసాడండి. మేము చూసింది ఇదేంటి, మేము ఇరుగు పొరిగండి అంటే సబ్ జైన్ కూడా చేసాడండి. చేసిన తర్వాత పిల్లోడు కూడా వచ్చాడండి. ఆ పిల్లని తీసుకుని ఆమె హైదరాబాద్ వెళ్ళిపోయిందండి. హైదరాబాద్ వెళ్ళిపోతుంటే వాళ్ళ అక్కల బావ ఇక్కడ ఉన్నారండి ఆ ఇంట్లోని.
ఆవిడ రోజు ఈవిడ తిట్టడం అండి. బూతులు మీతో మాట్లాడలేము, గలేజ్ మాటలు గోడ మీద చెయ్యట్టి ఇంటి వెనకాలని తిట్టిదండి. తిట్టినా కూడా మన కేసులో ఉన్నాం, మన కొడుకు గురించి మనం ఓరం పట్టాలని ఆవిడ అనేదండి. వాళ్ళ పెద్ద అబ్బాయి గట్ట ఇదేంటి ఎలాగ అంటుందంటే పోనీ అమ్మ తిడితే తిట్టుకొని అని అనుకోరు. వాళ్ళైతే ఒక్క తిట్టలేదండి ఎప్పుడు కూడా. అదే మాదిరిగా ఆవిడ ఇలాగ జరుపుకుని వచ్చిందండి. హైదరాబాద్ తీసుకుపోయిందండి. ఆ పిల్ల డిగ్రీ ఏదో చదువుతుందంటండి. రోజు రావడం అండి, నెలలా రావడం. ఆవిడ మరి సంక్రాంతి కూడా వచ్చి 2 నెలలు ఉందండి. ఆ పిల్లోడు ఆ గుడికాడ గట్ట కూర్చోడానికి ఇల్లేదు. నా చెల్లె ఇంకా చూడడానికి ఇల్లేదని ఆ పిల్ల పచ్చి తిట్టులు తిట్టేదండి. అలాగన్నా కూడా ఆ పిల్లోడు పోయిపోడండి. మూసుకుని కేసు దగ్గర పడిపోతే మనం ఏదో కొట్టించేసుకోవచ్చు అనుకున్నారు. కానీ 6 నెలల తర్వాత పెళ్లి చేస్తానన్నా ఎస్సీ పెళ్లి చేయలేదండి. కానీ కేసు అలాగే నడుపుతుందండి. కానీ ఈ లోగాలో ఆ పిల్లని మాత్రం మళ్ళీ వచ్చిందంటండి. నాకు పుట్టినరోజు బాగానే ఫోన్ చేసిందంటండి. ఈ పిల్లోడు మరి మొగోడు ఆగుతాడండి, ఈడు కూడా ఫోన్ చేసాడంటండి. ఎన్నిసార్లు చేసినా దీని కాల్ లిస్టులు తీసుకుందంటండి. 3 ఏళ్ల తర్వాత ఆ పిల్ల మరి ఇలాగ ఒకటి కేసు ఆవిడకి నెలకి ఏది తోస్తుంటే అది రేపు కేసుల కింద నన్ను రేపు చేసాడు అన్నట్టు ఇష్టపై పెళ్లి చేసుకున్నాక మరి ఇలాంటివన్నీ కేసులు పెట్టిందండి. ప్రతి ఒక్కరిని కూడా మరి 60 ఏళ్ళ ముసలోడు కూడా వెళ్ళి నన్ను రేపు చేసాడు అని ఇంకెలా పెట్టుకుంటా పోయిందండి. ఇప్పుడు కూడా జరిగింది, మరి ఏదో అయిపోయింది, ఇంకేదో అయిపోయింది, వాళ్ళు పెళ్లి చేయలేదు, ఇడిపించేసుకుంటామని అనుకోలేదండి. మళ్ళీ పిలిచి మళ్ళీ కేసు దగ్గర పడిపోతుందని మళ్ళీ కేసులో పెట్టిందంటండి. మళ్ళీ ఆదివారం నాడు ఆ పిల్లగాడు వచ్చి ఆ పిల్లగాడి దగ్గరికి ఎస్సీ అతను వచ్చాడండి, కానిస్టేబుల్ వచ్చాడండి. వచ్చి మాట్లాడుకున్నారు. పిల్లలు అందరూ కూడా చేరాడండి. మేము అక్కడ సీడీల మీద కూర్చొని చూసామండి. చూస్తే ఏటో అనుకున్నాం, మళ్ళీ కేసుకి ఏమన్నా వాయిదాకి వెళ్ళలేదమ్మో వచ్చారమ్మో అనుకున్నామండి. ఆదివారం నాడు సాయంత్రం 5 గంటలకండి. తర్వాత బాబు వెళ్ళాడండి, మాకు తెలియదు. ఈ లోగాలో వచ్చాడంట. పొద్దున్న 10 గంటల మళ్ళీ పొద్దున్న ఉదయం నేను టిఫిన్ చేసుకుంటానండి. వాటిల కాడ పోయినండి. ఈ లోగాలో మరి ఆ పిల్లగాడిని వాళ్ళ అక్క వాళ్ళందరూ దాడి చేసి కొట్టారంటండి. కొట్టగానే పిల్లగాడు మరి నైట్ మరి ఏమైందో మనకు తెలియదండి, చచ్చిపోయి ఉన్నాడు. పొద్దున్న ఊరు వేసుకుని ఉన్నాడు. మాపు మరి ఏమైందో తెలియదు. మరి ఎస్సీ గారు కొట్టారో, ఎస్సీ గారు ఏం భయం పెట్టారో, మరి వీళ్ళు చేసిన దారుడికో మరి కుర్రాడు చచ్చిపోయి ఉన్నాడు. ఇంకా అంతే, అందరూ కూడా ఇంకా ఏడుస్తా ఉన్నారు. ఇంకా అలా కూడా మీరు ఇంకేం మాట్లాడకుండా ఎస్సీ ఇన్ని జరిగినా కూడా ఎస్సీ ఏమో సమాధానం చెప్తున్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయాలండి. మరి కలెక్టర్ గారికి వెళ్ళమంటారో మరి ఎక్కడికి వెళ్ళమన్నా గారు న్యాయం చేయాలండి. మరి ఏ తల్లికి కొడుకులు ఉంటారండి, ఏ తల్లికి బిడ్డలు ఉంటారండి. కానీ ఇంత అన్యాయమైన బతికి ఎక్కడ మేము చూడలేదండి. చాలా దిక్కులు చూసాం కానీ ఈ తల్లి బాధ మేము చూడలేమండి. ఈ కాళ్ళలో బాధ కూడా మాకు అందరికీ బాధగానే ఉందండి. మరి వాళ్ళకి ఒక న్యాయం చేయాలండి. ఒక రోజు కూడా కేసులో పెట్టలేదండి. మా బాధ తీర్చినాకి వాళ్ళని తీసులో పెట్టారు ఎస్ఐ గారు అని అన్న సంతోషం. మా బాధ తీర్చినా కూడా వాళ్ళని 4 రోజులు 1 వారం రోజులు కూడా తీసులో పెట్టలేదండి. మా బాధ బాధండి. మీరు నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మీతో మాట్లాడడం అయితే జరిగింది, ఏమన్నారు ఆయనకి మీరు ఏం చెప్పారు? నేనైతే బాబు కొడుకు, బాబు పవన్ కళ్యాణ్ బాబు కొడుకు, నా మనవడు 9కై నానమ్మ 4కై నానమ్మ అని చెప్పాడండి. ఓటు నా తోట అలా చెప్పాడండి. నా పవన్ కళ్యాణ్ కొడుకు, నా మనవడు నీ పదవ 4 నెలలు కూడా చూడలేదు తండ్రి, 6 నెలలు కూడా చూడలేదు. నీ పదవ నా మనవడు చూడకుండా 9కి 4కి అయ్యోటి అని చెప్పి నా మనవడు కొన్ని మూసేసాడు, కొట్టు చంపేశారండి. నా మనవడిని టార్చర్ పెట్టేశారండి బాబు అని నేను చెప్తుంటే, నేను కాకే చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు నాకు అలా చూసారండి. అంతే బాబు, అదే ఏమన్నారు మీతో పవన్ కళ్యాణ్ గారు? న్యాయం చేస్తామమ్మా, పోలీసులకు మాట్లాడతాను, నేను చెప్తాను అన్నారు. న్యాయం చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అన్నారండి. న్యాయం చేస్తాం, బాధపడకండి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మాటలు వింటుంటే నాకు కూడా ఏంటంటే ఒక తల్లిగా, ఒక కన్న తల్లిగా, అదేవిధంగా పెంచిన తల్లిగా వీళ్ళ బాధను మేము ఇరుగు పొరుగు వాళ్ళని చూడలేకపోతున్నాము. ఆ కుర్రాడు పడ్డ క్షోభ, వీళ్ళ తల్లిదండ్రులు పడుతున్న బాధ మేము చూడలేకపోతున్నాం. పెరిగిన కొడుకు, చేతికి అందిన కొడుకు ఇలాగా విగత జీవుడై ఉరి వేసుకుని ఇంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయనకి ఖచ్చితంగా ఆ అబ్బాయి ఆత్మ శాంతించాలంటే తగిన న్యాయం జరగాలని చెప్పి చాలా ఆవేదన పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే మీకు నేను న్యాయం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మా మనవడు 4-6కి ఓటై 4-9 ఓటై నానమ్మ, ఓటై అమ్మ అని చెప్పేవాడు. పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అని చెప్పి చాలా కష్టపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆయన పదవిని చూడకుండానే నా మనవడు చనిపోయాడని చెప్పి చాలా ఆవేదనతో ఈ పెద్దావిడి తమ బాధని తెలియచేస్తున్నారు. ఖచ్చితంగా
వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మనం కోరుకుంటూ ఇక్కడ సుమన్ టీవీ తరపున అయితే వీళ్ళని కలవడం అయితే జరిగింది.